NH44 పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో 20 కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు బ్లాక్ చేయడంతో సదాశివనగర్ నుంచి పొందుర్తి వరకు వాహనాలు నిలిచాయి. ఇక రోడ్డు మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన అధికారులు. ఒక్క రోజులోనే సుమారు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మన జిల్లాలో. సో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విపరీతంగా వర్షం పడతా ఉంది. సో ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, అవసరం లేకపోతే వాళ్ళు చూస్తూ ఉన్నాము. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డిస్ట్రిక్ట్ టోల్ ఫ్రీ నెంబర్కి లేదా 100 నెంబర్కి డయల్ చేసి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రిగార్డింగ్ నేషనల్ హైవే 44 మనకి బైపాస్ రోడ్ కామారెడ్డి బైపాస్ దగ్గర రోడ్ డ్యామేజ్ అయింది. టువర్డ్స్ హైదరాబాద్ మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది. సో దాన్ని రీస్టోరేషన్ పరిస్థితి ఇప్పుడు లేదు. సో అదర్ సైడ్ లో కూడా 2 లేన్స్ లో ఒక లేన్ డ్యామేజ్ అయింది. సో ఓన్లీ అవుట్ ఆఫ్ 4 లేన్స్ ఇప్పుడు ఒక లేన్ లో మాత్రమే ట్రాఫిక్ వస్తూ ఉన్నది. సో ఈ ట్రాఫిక్ రెగ్యులర్ ట్రాఫిక్ ని హ్యాండిల్ చేయలేదు. ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా కొంచెం వీక్ గా ఉంది. దీనికి సంబంధించి నేషనల్ హైవే అధికారులు దాని రిపేర్ మరమ్మతు చేసే పనిలో ఉన్నారు. ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ మేడ్చల్ దగ్గర నుంచి వాళ్ళు రూట్ డైవర్ట్ చేసుకుని కరీంనగర్ మీదుగా ఆర్మూర్కి టైం కూడా చేయవలసింది. అండ్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతూ ఉంది. అండ్ సేమ్ గా మనకు ఆర్మూర్ నుంచి డైవర్షన్ తీసుకుని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే కరీంనగర్ మీదుగా వాళ్ళు మేడ్చల్ చేసి కూడా ఇక్కడ రోడ్ తగ్గి కొంచెం వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టి పెట్టుకుని ప్రజలు ఈ విపత్తు లైన్లో